ప్లే గ్రౌండ్కి వచ్చే గల మనం జియో నంబర్ 88 జియో ఉన్న అధ్యక్ష జియో ప్రకారం మనం గవర్న్ అవుతున్నాం. దాంట్లో మొదటి చూస్తే అడ్మిషన్స్ బట్టి ఎంత స్థలం ఉండాలి ప్లే గ్రౌండ్ అనేది ఉంది. అది కాకుండా ఇండోర్ స్పోర్ట్స్ హాల్ కూడా ఏర్పాటు చేసడానికి ఈ జియో ఇస్తుంది. దాంతో పాటు ఒకవేళ ఈ రెండు లేకపోతే మున్సిపల్ గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని ఉంది. అది కూడా లేకపోతే వేరే స్కూల్ ప్లే గ్రౌండ్స్ తో టైఅప్ అవ్వచ్చు అని కూడా ఉంది. ఇట్లా ఏంటంటే 2008లో ఈ విసులుబాట ప్రైవేట్ పాఠశాలలకి ఆనాటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే పర్మిషన్స్ వ్యవహారం ఉందో మీరు అన్నట్టు దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని నా దృష్టికి తీసుకొస్తాం జరిగింది. అది కూడా నేను స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రధానంగా 10th వరకు ఒకరుంటే ఇంటర్మీడియట్ ఇంకో కమిషనర్ గారు ఉన్నారు. ఇద్దరికి నేను చెప్పింది ఇది ఆన్లైన్ చేద్దాం, ట్రాన్స్పరెంట్ క్లియర్ మెకానిజం ఏర్పాటు చేద్దాం. తద్వారా అసలు ఏం జరుగుతుందో మనకు కూడా అవగాహన ఉండాలని నేను చెప్తాం జరిగింది. దాంతో పాటు మీరు చూస్తే ఎన్సీసీ వచ్చే గల నేను కేంద్రంలో ఉన్న రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఒక డైరెక్టరేట్ ఇక్కడ ఏర్పాటు చేయండి, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ ఉంటే ఎన్సీసీని పెద్ద ఎత్తున ప్రోత్సహించగలుగుతానని ఆయన కోరుతాం జరిగింది. ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఈ ప్రకారం మనం ఇప్పటి వరకు గవర్న్ అవుతా వచ్చామండి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఈ జియో నంబర్ 88 కి సవరణలు తీసుకురావాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ కి వచ్చే గల 50% మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ ఇంటర్కి వచ్చే గల అది కొంచెం స్క్యూ అవుతాం జరుగుతుంది. దానికి ముందర నా ఆలోచన ఏంటంటే ముందర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రభుత్వంలో జూనియర్ కళాశాలని బలోపేతం చేసి వాళ్ళకి పోటీ పడాలని లక్ష్యంతో మనం కొన్ని అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగా కొన్ని చట్టాలు కూడా చేస్తాం జరుగుతుంది. ఇది ప్యారల్ గా ఒక భాగం అయితే ప్రైవేట్ యజమాన్యంతో కూడా కమిషనర్ గారు టైం టు టైం మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఐ థింక్ ఫస్ట్ మీటింగ్ వచ్చే వారం పెట్టుకుంటున్నారు. పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఎట్లయితే మీరు అన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది చైల్డ్ ని మోల్డ్ చేసే దాంట్లో. సో కంపల్సరీగా ఏదైతే నిబంధనలు అవి పాటించాలి, అప్రోప్రియేట్ స్టాఫింగ్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది.